హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిస్టర్ బచ్చన్ మూవీ ఫ్లాప్ అవడంతో హరీష్ శంకర్కి రామ్ పోతినేని హ్యాండ్ ఇచ్చాడా అంటే అవుననే సమాధానం వస్తోంది. అదేలాగంటారా? ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. హీరో రామ్ ఆగస్టు నెలలో డబుల్ స్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్న రామ్కు ఊహించిన షాక్ తగిలింది. డబుల్ స్మార్ట్ మూవీ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా ఈ మూవీ మారింది. ది వారియర్స్ కందా సినిమాల కంటే అతిపెద్ద ఫ్లాప్గా డబుల్ స్మార్ట్ మూవీ నిలిచింది. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్లో 25% కలెక్షన్లు కూడా రికవరీ చేయలేకపోయిందట. డబుల్ స్మార్ట్ సినిమాలో రామ్ పోతినేని పోషించిన క్యారెక్టర్కి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. అయితే ఈ సినిమా కథని ప్రేక్షకులకు నచ్చే విధంగా చెప్పడంలో పూరి జగన్నాథ్ విఫలమయ్యాడనే మాట కూడా వినిపిస్తోంది. ఈ సినిమా ఫెయిల్యూర్ ఇంపాక్ట్ నుంచి బయటకు వచ్చిన రామ్ నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేశారు. ఇప్పటికే మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి మూవీతో హిట్ అందుకున్న డైరెక్టర్ పి మహేష్ బాబు దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుందట. ఈ సినిమా ఏ జోనర్లో తెరకెక్కుతుందనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్స్లో హరీష్ శంకర్ రామ్ పోతినేనితో సినిమా చేయనున్నట్లు తెలిపాడు. త్వరలో ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసి రామ్కు వినిపిస్తానని హరీష్ శంకర్ చెప్పారు. దీంతో రామ్ పోతినేని హరీష్ శంకర్తో సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ కావడంతో హరీష్ శంకర్తో సినిమా విషయంలో రామ్ పునరాలోచనల్లో పడ్డారట. వరుసగా 3 కమర్షియల్ డిజాస్టర్ల తర్వాత మరలా అదే జోనర్లో సినిమా అంటే రిస్క్ అని భావిస్తున్నారట. అందుకే ఒక డిఫరెంట్ కథను మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి డైరెక్టర్తో చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని రామ్ పోతినేని డిసైడ్ అయ్యారట. ది వారియర్స్ కందా డబుల్ స్మార్ట్ ఇలా గ్యాప్ లేకుండా వరుసగా మాస్ కథలతోనే ఫెయిల్యూర్ ఎదుర్కొన్నాడు రామ్. అందుకే ఈసారి మాత్రం రిస్క్ చేయకుండా సేఫ్ కథతో తనకి సెట్ అయ్యే కథతో సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నారట. అందుకే సక్సెస్ ట్రాక్లో ఉన్న మహేష్తో మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక నెక్స్ట్ పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ రెడీగా ఉంటేనే కంప్లీట్ మాస్ జోనర్లో సినిమా చేయాలని రామ్ పోతినేని డిసైడ్ అయ్యారట. ఇక హరీష్ శంకర్ విషయానికి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ సక్సెస్ అయితే తర్వాత రామ్ పోతినేని హరీష్ శంకర్కి ఏమైనా ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి మరి. ఇక హరీష్ శంకర్కి రామ్ పోతినేని హ్యాండ్ ఇవ్వడం పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో నేను ముందుగా చెప్పినట్లు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.